హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్స్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు ఈ వీడియో వ్లాగ్ దేని గురించి అంటే చెన్నైలో ఉండే పుదుపేట గురించి అండ్ అక్కడ మనకి బైక్కి సంబంధించిన ఎలాంటి స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి, అక్కడ స్పేర్ పార్ట్స్ ఎలా తీసుకోవాలి అన్న దాని గురించి ఒక డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఇదేనండి చెన్నైలో ఉండే పుదుపేట ఏరియా. యాక్చువల్గా ఈ పుదుపేట ఏరియాలో మనకి టూ వీలర్కి సంబంధించిన అన్ని స్పేర్ పార్ట్స్ కూడా దొరుకుతాయి. మీకు ఓల్డ్ బైక్ దగ్గర నుంచి కొత్తగా వచ్చే లేటెస్ట్ బైక్ వరకు దానికి సంబంధించిన అన్ని బాడీ పార్ట్స్, అదేవిధంగా ఇంజన్ పార్ట్స్ ఇక్కడైతే పుదుపేటలో మీకు అవైలబుల్ అయితే ఉంటాయి. బాడీ ప్యానెల్స్ వరకు మాత్రం మీకు కావాలంటే మీరే వెళ్ళి తెచ్చుకోవచ్చు చెక్ చేసి. కానీ ఇంజన్కి సంబంధించిన పార్ట్స్ మాత్రం కావాలంటే మీకు ఖచ్చితంగా అక్కడ మెకానిక్ తెలిసి ఉండాలి, లేకపోతే మీరు ఒక మెకానిక్ని తోడు తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే మీరు ఆ పార్ట్స్ చూస్తే మీకు అది బాగుందా లేదా అని చెప్పేసి అర్థం అవ్వదు. సో మా నాన్నగారు అయితే ఇక్కడ తీసుకుంటుంది యాక్టివాకి సంబంధించిన హెడ్ అండ్ యాక్సెస్ 125కి సంబంధించిన కొన్ని పార్ట్స్. యాక్టివా వచ్చేసి కస్టమర్ది అండ్ యాక్సెస్ 125 వచ్చేసి మా ఓన్ వెహికల్ అనమాట. దానికి కూడా కొన్ని ఇంజన్ పార్ట్స్ కావాల్సి వచ్చింది. మనకి నెల్లూరులో కొత్త పార్ట్స్ అవి దొరకట్లేదు, సో అందువల్ల సెకండ్స్ అనేవి తీసుకుంటున్నాము. దాంతోపాటుగా ప్యానెల్స్ కావాల్సి వచ్చినవి, లైక్ ఆ స్కూటీ అనేది మాది ఓల్డ్ కాబట్టి దానికి కొన్ని ప్యానెల్స్ కావాల్సి వచ్చాయి అండ్ అవి కూడా తీసుకుంటున్నాం అనమాట. ఇది వచ్చేసి యాక్టివాకి సంబంధించిన క్లచ్ కేసు. అండ్ నార్మల్గా ఈ క్లచ్ కేసు, యాక్టివా హెడ్ ఇవన్నీ తీసుకోవాలంటే కస్టమర్కి చాలా ఎక్కువ కాస్ట్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే డిస్మాంటిల్ చేసిన వెహికల్స్వి స్పేర్ పార్ట్స్ ఉంటాయి, అవి తక్కువ కాస్ట్లో వచ్చేస్తాయి. అంటే కస్టమర్కి ముందరే చెప్పాము, సో కొత్తవి తీసుకుంటే ఈ కాస్ట్ అవుతుంది, ఇన్ కేస్ చెన్నైలో వెళ్ళి తీసుకొస్తే ఈ కాస్ట్ అవుతుందని చెప్పేసి. సో ఇంజన్ పార్ట్స్ దట్టు కంపెనీవి కాబట్టి మన కస్టమర్ ఏంటంటే పర్లేదు మనము పొద్దుపెట్టుకు వెళ్ళినప్పుడు తీసుకురండి అని చెప్పారు. దగ్గరగా స్కూటీ మన దగ్గర 15 రోజులు వదిలేశారు. సో ఆయన కోసం అయితే ఇప్పుడు మనం వచ్చాము. దట్టు మనకి చెన్నైలో ఇంకొక షాపింగ్ వర్క్ కూడా ఉందన్నమాట. సో రెండు కూడా కలిసి చేసుకున్నట్లు అవుతుందని చెప్పేసి పొద్దుపెట్టుకు వచ్చి ఆ ఐటమ్స్ కావాల్సినవి తీసేసుకున్నాము. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే అన్ని రకాల ఇంజన్ పార్ట్స్, ఇంజన్ మీకు కావాలా ఇక్కడ దొరికేస్తుంది. పల్సరు, ప్యాషన్ ప్రో, CD100, యమహా RX100 అలాంటి సామాన్లు అన్నీ కూడా ఇక్కడ దొరికేస్తాయి అన్నమాట. సో నాన్నగారు అయితే ఇప్పుడు యాక్సెస్ 125కి సంబంధించిన బోర్ అయితే తీసుకున్నారు. యాక్చువల్లీ ఈ బోర్ మాకే అనమాట. దాని ఇంజన్ ఫెయిల్ అయిపోయింది. బోర్ అనేది కొత్తది తీసుకోవాలంటే ఎక్కువ కాస్ట్. అండ్ ఇక్కడైతే మాకు 200లో బోర్ అయితే దొరికింది, స్టాండర్డ్ బోరు. అండ్ దాన్ని సపరేట్గా మేము బోర్ కటింగ్ అయితే చేయించుకోవాలన్నమాట. అండ్ దాంతోపాటు మనకి ఒక బెండ్ యాక్సిల్ కావాలి, అదేవిధంగా యాక్టివాకి సంబంధించిన కార్బొరేటర్ కావాలి. ఇవి రెండు కూడా చెక్ చేస్తున్నాము ఉన్నాయా లేదా అని చెప్పేసి. బెండ్ యాక్సిల్ మాత్రమే దొరికింది అండ్ మనకు కావాల్సిన ఇంకొక ఐటమ్ అయితే దొరకలేదన్నమాట. ఇంకోటి చూపిస్తాను చూడండి మీకు. బుల్లెట్ చూసారా, ఈ బుల్లెట్ బైక్, దాని ఇంజన్ ఒక బైక్ది, దాని ట్యాంక్ ఇంకో బైక్ది, సైడ్ డోర్స్ ఒక బండివి అండ్ ముందర వచ్చే ఫోర్క్ సెట్ ఒక బండివి, వీల్స్ వేరే బండివి, కంప్లీట్గా 4-5 బుల్లెట్స్ని తునాతునకలు చేసి ఆ బండి అయితే తయారు చేశారు. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా ప్యానెల్స్ అనమాట. లైక్ యమహా R15, యమహా FZ, హీరో, యమహా MT-15, ఓల్డ్ మోడల్ R15. సో దానికి సంబంధించిన అన్ని ప్యానెల్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. కొత్తవి ఉన్నాయి, దాంతోపాటు పాతవి కూడా ఉన్నాయి, చూసి తీసుకోవాలి. అండ్ కొత్తవి ఏంటంటే లోకల్ ఐటమ్స్, పాతవి ఏంటంటే డిస్మాంటిల్ చేసిన బైక్కి సంబంధించిన పార్ట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ పుదుపేటలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకి ఈవెన్ ఢిల్లీకి బైక్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్, ఇంజన్ పార్ట్స్ కావాలంటే ఇక్కడ నుంచి సప్లై అవుతుంది. సో అంత భారీగా మనకి ఇక్కడ బైక్కి సంబంధించిన పార్ట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయన్నమాట. కంప్లీట్గా ఇది ఒక ఆటో వరల్డ్ నేను చెప్పినట్టు బైక్కి సంబంధించినవి ఆల్ ఓవర్ ఇండియాకి సప్లై కావాలన్నా కానీ ఇక్కడ నుంచి సప్లై అయితే వెళ్తుందన్నమాట, అంత ఫేమస్. అండ్ ఇది వచ్చేసి ఇంకొక పర్సన్కి సంబంధించిన గోడౌన్ అనమాట. ఇక్కడ ఓన్లీ యాక్టివాకి అండ్ స్కూటీస్కి సంబంధించిన పార్ట్స్ మాత్రమే దొరుకుతాయి. చాసిస్ దగ్గర నుంచి సీట్స్ వరకు అన్నీ దొరుకుతున్నాయి. మనకు కావాల్సిన యాక్టివా సీట్ అనమాట ఇది. సో ఈ సీట్ అయితే తీసేసుకున్నాము. అండ్ దాంతోపాటు ఒక సైలెన్సర్ కావాల్సి వచ్చింది. ఆ సైలెన్సర్ కోసం వెళ్ళాం కానీ ఆ సైలెన్సర్ ఒక్కటి దొరకలేదు, ఆర్డర్ పెట్టి తెప్పిస్తా అన్నాడు. అండ్ ఫైనల్లీ మనకు కావాల్సిన హెడ్, క్లచ్ కవరు, యాక్సిస్ సంబంధించిన బోరు, బెండ్ యాక్సిల్ ఇవన్నీ కూడా తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి షాపింగ్ అయితే వెళ్ళాలన్నమాట. కంప్లీట్గా ఏదండి పుదుపేట గురించి. ఇన్ కేస్ మీరు కానీ పుదుపేట వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక మెకానిక్ని తోడుకు తీసుకెళ్ళండి, లేకపోతే మీకు మెకానిజం తెలిసి ఉండాలి. సో ఈ రెండు లేకుండా వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా మోసపోతారు. అండ్ మాకైతే కార్కి సంబంధించిన ఒక పార్ట్ అవసరం పడింది. ఫైనల్ అదైతే దొరకలేదు మాకు. అండ్ అలా మా షాపింగ్, అదేవిధంగా పుదుపేటలో బైక్కి సంబంధించిన షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని నైట్ నెల్లూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇన్ కేస్ మీ ఓల్డ్ బైక్స్ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఇంజన్ పార్ట్స్ దొరకకపోతే మాత్రము ఒక్కసారి నాకు పింక్ చేయండి. ఆ పార్ట్స్ చెన్నైలో ఉన్నాయో లేదో కనుక్కొని మీకు చెప్పగలుగుతాను. అండ్ టైంపాస్ మెసేజ్లు మాత్రం అసలు చేయొద్దు. సీరియస్గా ఎవరికైనా స్పేర్ పార్ట్స్ కావాలంటే మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.